ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. వెన్నుపూస మరియు మెడకు సంబంధించిన సమస్యలు అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మనకి ఈ రోజుల్లో చూసుకుంటే సార్ జనరల్‌గా చాలా వరకు అందరికీ కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. బ్యాక్ పెయిన్ గానీ, అలాగే నెక్ పెయిన్ గానీ చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం. ఏజ్‌తో కూడా సంబంధం లేకుండా చూస్తున్నాం మనం ఈ పెయిన్స్ అన్నీ కూడా. అసలు ఈ పెయిన్స్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? మూల కారణం ఏంటి? చూడండి, బ్యాక్ ఏక్ అంటేనే ఇప్పుడు బ్యాక్ ఏక్‌లో అనంటే ఒకటి వెన్నుపూసకు సంబంధించిన సమస్యలుంటాయి. లేదంటే నార్మల్‌గా మజిల్‌కి సంబంధించినవి గానీ, లేదంటే సాఫ్ట్ టిష్యూస్‌కి అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్‌కి సంబంధించిన సమస్యలుంటాయి. ముఖ్యంగా మనం వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవాలనంటే, ఇప్పుడు సర్వైకల్ రీజన్‌లో నెక్ పెయిన్ ఉంటుంది. లేదంటే లంబార్ రీజన్‌లో పెయిన్ ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ చూసేది మాత్రం ఇవే అనమాట. సర్వైకల్ అండ్ లంబార్ రీజన్. ఇందులో కూడాను ఆ డయాగ్నోసిస్ బట్టి చెప్పాలనంటే 3 రకాలుగా చెప్పొచ్చనమాట. ఒకటేమో స్పాండైలోసిస్ అంటారు. స్పాండైలోసిస్ ఒకటి. రెండోది స్పాండియోలైటిస్. ఇంకోటేంటి స్పాండియోలెసిథిసిస్. ఈ విధంగా 3 రకాలు. స్పాండైలోసిస్ అనేది ఏదైతే ఉందో అది ఏజ్‌తో పాటు వేర్ అండ్ టేర్‌గా వచ్చేటటువంటి సమస్య అనమాట. అండ్ స్పాండియోలైటిస్ అనంటే అది ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే ఇన్‌ఫ్లమేషన్ అనమాట. ఐటిస్ అంటేనే ఇన్‌ఫ్లమేషన్ అని అర్థం. అంటే ఏదైనా వేరే ఇన్ఫెక్షన్ వస్తే ఆ తర్వాత జరిగేటటువంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్ ద్వారా డెవలప్ అయ్యేటటువంటిది స్పాండియోలైటిస్. అంటే బాడీ లోపల అంటారా? ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి అప్పుడప్పుడు స్కిన్ మీద కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తర్వాత అయినా గానీ, సాధారణంగా మామూలు వేరే ఆర్గాన్స్‌లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా గానీ, ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ పెరిగి ఒకవేళ వెన్నుపూసకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్‌కి ఏమన్నా వచ్చినట్టయితే, ఆ తర్వాత వచ్చేటటువంటివి స్పాండియోలైటిస్. ఇంకా లాస్ట్ స్పాండియోలెసిథిసిస్. స్పాండియోలెసిథిసిస్ అంటే ఇది సాధారణంగా ఇంజ్యూరీస్ తర్వాత వచ్చేటటువంటిదనమాట. మామూలుగా అయితే బోన్ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ముందు మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు అసలు వర్టిబ్రల్ కాలం ఎలా ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్. వర్టిబ్రల్ కాలం ఏంటనంటే చూడండి, ఒక ఇక్కడ 7 బోన్స్ ఉంటాయి. 7 వర్టిబ్రాస్. తెలుగులో చెప్పాలంటే కశేరుకాలు అని అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ 7 ఉంటాయి. ఆ తర్వాత సర్వైకల్ రీజన్ ఈ థొరాసిక్ రీజన్లో ఒక 12 వర్టిబ్రాస్ ఉంటాయి. ఆ తర్వాత లంబార్ ఒక 5 వర్టిబ్రాస్ ఉంటాయి. ఇవన్నీ లైన్‌గా ఉంటాయి. లాస్ట్‌లో సాక్రమ్ అని ఉంటుంది. సాక్రమ్ అంటే ఒక 5 బోన్స్ కలిసి ఫ్యూజ్ అయిపోయి సాక్రమ్ అనేది ఏర్పడి ఉంటుంది. వీటికి సంబంధించి అంటే ఈ బోన్స్‌కి సంబంధించిందే దీన్ని నాడీదండం లేకపోతే ఇది వెన్నుపూస రిలేటెడ్ ప్రాబ్లమ్ అన్నట్టు. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఈ కాలంలో ఎలా ఉంటుందనంటే ఒక్కొక్క బోన్‌కి మధ్యలో ఒక కుషన్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. అంటే అది కార్టిలేజ్‌తో తయారు చేసిన ఇప్పుడు 2 బోన్స్ ఉంటాయి. ఆ 2 బోన్స్ మధ్యలో ఒక కుషన్ లాంటిది ఒకటి ఉంటే దానిపైన ఇలా ఉంటుందన్నమాట. ఈ క్వెషన్‌ని మామూలుగా అయితే మనం సాధారణంగా జనరల్‌గా చెప్పుకోవాలంటే డిస్క్ అని అంటారు. మామూలుగా అయితే ఈ డిస్క్‌లో వచ్చే చేంజెస్ చాలా వరకు చూస్తాం. లోసిస్ కానీ, లైటిస్ కానీ దీంట్లో. కానీ లెసిథిసిస్ ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ థింగ్. ఆ క్వెషనే కాకుండా బోనే డిస్‌ప్లేస్ అయినట్టయితే, ఈ వర్టిబ్రల్ బాడీనే డిస్‌ప్లేస్ అయితే దాన్ని లెసిథిసిస్ అంటారు. అంటే సాధారణంగా ఇది ఇంజ్యూరీస్ తర్వాత వస్తుంది. ఇన్ జనరల్‌గా మనకు ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అవుతాయి. కార్ యాక్సిడెంట్స్ గానీ, బైక్ యాక్సిడెంట్స్ గానీ అయిన తర్వాత మాకు అంతవరకు పెయిన్ లేదు. ఇప్పుడే వస్తుంది అననే వాళ్ళకి ఇట్లాంటి కేస్ అయి ఉంటదంటారా? దిస్ ఇస్ స్పాండియోలెసిథిసిస్. స్పాండియోలెసిథిసిస్‌కి పెద్ద రీజన్స్ అని ఏమి లేదు. మెయిన్ రీజన్ ఒకటే. ఇంజ్యూరీసే ఎక్కువ. అంటే సడన్‌గా ఫాల్ అయినప్పుడు ఎనీ రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, సడన్‌గా ఫాల్ అయిపోయినప్పుడు కావచ్చు, లేదంటే సడన్ జర్క్ నుంచి ఏదైనా కావచ్చు. డిస్క్‌తో పాటుగా బోనే కొంచెం కదులుతుందనమాట. దీన్ని లెసిథిసిస్ అని అంటారు. అంటే కొన్ని కేసెస్‌లో మనం తీసుకుంటే అది డిస్‌ప్లేస్ అయినప్పుడు బోన్ గానీ, డిస్క్ గానీ సర్జరీస్ కూడా మనం చేసి వాటిని మళ్ళీ సెటరేట్ చేస్తాం. దానికి సంబంధించి అంటే దాని ట్రీట్మెంటే సర్జరీ అవుతుంది చాలా సార్లు. అంటే దాన్ని సర్జరీ గానీ లేకపోతే కొన్నిసార్లు చిన్నగా ఏదో పక్కకి జరిగిందనంటే కొంచెం ఈ యోగా గానీ లేకపోతే మన ఫిజియోథెరపీ గానీ అది కరెక్ట్ చేయొచ్చు అనుకోండి. దట్ ఈస్ డిఫరెంట్. ఇక మనకు మెయిన్‌గా చెప్పాలనంటే స్పాండైలోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్‌గా వచ్చే వాళ్ళల్లో అంటే బ్యాక్ ఏక్ అని ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో ఎక్కువ పర్సెంటేజ్ పీపుల్ వెదర్ ఇట్ ఈస్ ఏ నెక్ పెయిన్ ఆర్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉండేది స్పాండైలోసిసే. స్పాండైలోసిస్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా దిస్ ఇస్ వేర్ అండ్ టేర్. వేర్ అండ్ టేర్ అంటే ఎలాగా మనం ఏజ్‌తో పాటు వచ్చేదనమాట. ఏజ్‌తో పాటు ఇప్పుడు ఒక 40 ఇయర్స్ వచ్చాయి మనిషికి, లేదంటే ఎప్పటినుంచో మనం 40 ఇయర్స్ వచ్చే వరకు ఏమవుతుందంటే ఎన్నో దగ్గర వంగుతుంటాం, లేస్తుంటాం, రకరకాల స్ట్రెయిన్‌కి, స్ట్రెస్‌కి లోనవుతుంటాం. ఫిజికల్ స్ట్రెయిన్‌కి, స్ట్రెస్‌కి. అలా జరుగుతున్నప్పుడు మెల్లమెల్లగా ఆ మధ్యలో ఉండే ఏదైతే బోన్స్ మధ్యలో ఉండే డిస్క్ ఏదైతే ఉందో అది అరిగిపోతుందనమాట. అరిగిపోవడం గానీ, లేదంటే లిటిల్ బిట్ ఆఫ్ పక్కకి జరగడం గానీ, ఆ విధంగా జరిగి బయట వైపు జరిగినట్టయితే ఆ వచ్చే నర్వ్స్‌ని ఏమన్నా కంప్రెస్ చేయడం, లోపల వైపుకి జరిగిందంటే పూర్తి స్పైనల్ కార్డ్‌ని. ఇక్కడేంటి ఇప్పుడు మనం ఏదైతే వెన్నుపూస అన్నానో, వెన్నుపూసలో బ్రెయిన్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. బ్రెయిన్ యొక్క మెదడు యొక్క ఎక్స్‌టెన్షన్ ఏదైతే స్పైనల్ కార్డ్ అంటారు.
ఆ కార్డ్ ఇక్కడి నుంచి లోవర్ బ్యాక్ వరకు, లోవర్ బ్యాక్లో నేను చెప్పాను శాక్రమ్ అని, శాక్రమ్ తర్వాత కూడా ఒక బోన్ ఉంటుంది చిన్నగా, కాకిక్స్ అంటారనమాట. ఆ ఏరియా వరకు ఈ బ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ లాస్ట్లో ఒక కుచ్చులాగా, ఒక ఒక జడలాగా, ఒక కుచ్చులాగా అన్ని నర్వ్స్ అన్ని బయటికి తేలి ఉంటాయి అనమాట. వీటికి సంబంధించి ఎప్పుడైతే స్పాండైలోసిస్లో ఏ నర్వ్స్ కన్నా కానీ, ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ నుంచి కానీ, బ్యాక్లో కానీ, అక్కడ కానీ ఈ స్పైనల్ కార్డ్ వెళ్తుంది, అక్కడి నుంచి నర్వ్స్ బయటకు వస్తాయి. బయటకు వచ్చేసి అన్ని చేతుల్లో కానీ, బాడీలో కానీ అంతా అన్నింటి సప్లై ఉంటుంది. ఎక్కడైతే స్పాండైలోసిస్ అయిపోయి కొంచెం డిస్క్ స్లిప్ అయ్యి పక్కన ఉన్నటువంటి నర్వ్స్ని కంప్రెస్ చేస్తుందో ఆ ఏరియా అంతా పెయిన్ వస్తుంది. దిస్ ఈజ్ స్పాండైలోసిస్. ఓకే, ఇంకా స్పాండైలైటిస్. ఐటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్ అన్నాను కదా, జనరల్గా వేరే ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చే ఇన్ఫ్లమేషన్. ఇందులో ఏమవుతుంది అని అంటే ఆ బోన్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అని అంటే ఆ ఏరియా ఏదైనా ఒక ఇంజురీ జరిగింది, లేకపోతే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ తర్వాత అక్కడ ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ స్టాటస్ అంటే ప్రాసెస్ అని అంటే ఏంటి, పెయిన్ రావడం, బాగా అక్కడ స్వెల్లింగ్ రావడం, వేడిగా అయిపోవడం, ఆ తర్వాత ఆ ఏరియా ఫంక్షన్లెస్ కావడం అనమాట. దీస్ ఆర్ ద కార్డినల్ సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఇందులో ఏమవుతుందంటే ఒకసారి ఆ విధంగా ఇన్ఫ్లమేషన్ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్లో కొన్ని న్యూ సెల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆస్టియోఫైట్స్ అని న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ స్పాండైలైటిస్లో ఒక బోన్ ఇంకో బోన్ ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి దీంట్లో ఎట్లా ఉంటుంది అని అంటే స్పాండైలైటిస్లో ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ బోన్కి బోన్ టు బోన్ అంటే వెర్టిబ్రాస్ ఏ విధంగా ఉంటాయి మామూలుగా, ఇలా ఇలా అత్తుకొని ఉంటాయి వెర్టిబ్రాస్ ఈ ఈ దానివి. ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ఏమైనా స్టార్ట్ అయితే ఇది కొంచెం స్టిఫ్ అయిపోతుంది. కాబట్టి జనరల్గా మీరు యాంకులైజింగ్ స్పాండలైసిస్ అని వినుంటారు. యాంకులైజింగ్ స్పాండలైటిస్ అని అంటే ఏంటంటే ఈ స్పాండలైటిస్ తర్వాత ఒక బోన్ ఇంకో బోన్ యాంకులైజ్ అవ్వడం, అంటే అతుక్కున్నట్టుగా ఫ్యూజ్ అయిపోయినట్టుగా ఉండడం అంటారు. దానివల్ల స్టిఫ్నెస్ వస్తుంది. స్పాండైలోసిస్లో సిమ్టమ్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ దీంట్లో మెయిన్ సిమ్టమ్ ఏముంటుందంటే స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట. అంటే చాలా మంది, కొంతమంది పెద్దవాళ్ళు, ఏజ్ అయిన మ్మ్. వాళ్ళలో కానీ ఇప్పుడు మ్మ్. ఏంటంటే కొంచెం ఈవెన్ 30+ ఉన్నా సరే చాలా మందికి చాలా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మ్మ్. మార్నింగ్ లేవగానే బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది, మ్మ్. జాయింట్స్ అన్ని మాకు చాలా స్టిఫ్ గా ఉంటాయి, కొంచెం ఒక 5 to 10 minutes తర్వాత మేము సెటరేట్ అవ్వగలం అని అంటారు. మ్మ్. అంటే అది కూడా ఈ కేసులోకే వస్తుంది అంటారా సార్? ఇది వెన్నుపాముకు సంబంధించిందని పర్టికులర్గా చెప్పలేం. దానికి ఏంటంటే అది మజిల్స్కి సంబంధించి మయాలజీ అనమాట. స్టిఫ్నెస్ ఆఫ్ ద మజిల్స్. స్టిఫ్నెస్ ఆఫ్ ద మజిల్స్ జనరల్గా రావడానికి ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం అనేది ఒక కారణమై ఉంటుంది. లేదంటే మన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్టయితే కూడా కారణమై ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం ఫుల్నెస్ ఆఫ్ గ్యాస్ ఏమన్నా ఫామ్ అవుతోంది, లేదంటే ఈ ఎసిడిటీ ఇట్లాంటివి ఉన్నప్పుడు బాడీ కొంచెం స్టిఫ్ అవుతుంది, మజిల్ కొంచెం స్టిఫ్ అవుతుంది. అలా పొద్దున్నే లేచినప్పుడు స్టిఫ్నెస్ ఉండడానికి కారణం మోస్ట్లీ అది ఉండే అవకాశం ఉంది. నాట్ వెన్నుపాముది ఉండేది, దట్ ఈస్ డిఫరెంట్ కొంచెం. ఈ మజిల్ పెయిన్స్కి అంటే మజిల్ యొక్క పెయినే ఆ విధంగా మీకు అనిపిస్తుంది పొద్దున్న లేచినప్పుడు. ఈ రోజుల్లో జనరల్ గా చూసుకుంటే సార్, మ్మ్. ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఎక్కువ మంది కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారో మ్మ్. వాళ్ళందరిలో కూడా కామన్ గా మనకు వినిపించేది ఏంటంటే స్పాండైలోసిస్. సో ఈ స్పాండైలోసిస్ అనేది ఏజ్ తో ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే ఈ ఏజ్ వాళ్ళకి రావాలి అని ఏమైనా ఉంటుందా? లేకపోతే వర్క్ ని బట్టి కూడా అది డిసైడ్ అయ్యి వచ్చేస్తూ ఉంటుందంటారు? అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఎస్, వస్తుందంటారా? వర్క్ని బట్టి కూడా డిసైడ్ అయి ఉంటుంది. సాధారణంగా అలా ఎక్కువసేపు వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నేను ఇంతకుముందు ఫస్ట్ ఏం చెప్పాను, 40 years అన్న దాటాలి అని అన్నాను. అలా ఏం పర్టికులర్ ఏం లేదు. 20 years వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి స్ట్రెయిన్కి ఈ కాలంలో లోన్ అవుతున్నారు ఎక్కువసేపు కూర్చొని. కాబట్టి ఆ వేర్ అండ్ టేర్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఫిజికల్ స్ట్రెయిన్కి, స్ట్రెస్కి లోన్ అయిపోయి ఆ బోన్స్ పైనటువంటి ఆ విధంగా ఇప్పుడు ఇలాగే కూర్చొని కంప్యూటరే వర్క్ చేస్తున్నారు, ఇది బెండ్ అయ్యే ఉంది, ఇలాగా ఉండడం అంటే ఏంటంటే ఫిజికల్ వేర్ అండ్ టేర్కి లోన్ అవుతోంది. కాబట్టి అలాంటి వాళ్ళలో ఎవరికైనా ఇప్పుడు పర్టికులర్ ఏజ్ అని ఏం కాదు, కానీ మరీ చిన్నపిల్లలు అయితే అట్లాంటి వాటికి లోన్ కారు. కాబట్టి ఈ కాలంలో కొత్తగా అది కూడా వచ్చింది, ఎక్కువసేపు మనం మొబైల్ చూస్తూనే ఉంటాం. మొబైల్ అట్లానే చూడడం వల్ల వాళ్ళలో కూడా ఈ విధంగా వేర్ అండ్ టేర్కి లోన్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే మనం కూర్చునే సిట్టింగ్ పొజిషన్ లో కూడా ఏమైనా తేడా ఉంటుందంటారా? ఇన్ జనరల్ గా మనం యోగా చేస్తాం. ఉమ్, ఇప్పుడు యోగా మాస్టర్స్ కానీ, యోగా నేర్చుకునే వాళ్ళని కానీ తీసుకుంటే ఉమ్, వాళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు ఒక కంటిన్యూస్ గా ఒక 4-5 hours ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఉమ్, కొన్ని సెంటర్స్ లో వాళ్ళని ట్రైనర్స్ కింద చేసేటప్పుడు కానీ, లేకపోతే కొత్తగా ఎవరైనా వచ్చి ఏమైనా కొన్ని ఇంట్రెస్టింగ్ గా నేర్చుకునేటప్పుడు కానీ వాళ్ళకి కొంచెం అందరితో పాటు 1 hour కాకుండా ఉమ్, కొంచెం ఎక్స్ట్రా టైం అనేది తీసుకుంటూ ఉంటారు. ఉమ్, సో అలా జరిగినప్పుడు వాళ్ళు వేసే ఆసనాలన్నీ మోస్ట్లీ కూడా కూర్చొని వేసేవి ఎక్కువ ఉంటాయి. ఉమ్, సిట్టింగ్ పోస్చర్ గానీ, వెన్నుపూసకి చాలా రిలేటెడే ఉంటాయి. ఉమ్, వాళ్ళు అలా చేసేటప్పుడు మాత్రం వాళ్ళు హెల్తీగా ఉంటారు. బట్ మనం ఇలా కూర్చొని ఏదైనా వర్క్ చేసేటప్పుడు మాత్రం మనకి ఇలాంటివనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు టీవీ కూడా ఉమ్. కూర్చొని ఎక్కువసేపు టీవీ చూసినా, మొబైల్ చూసినా, అలాగే కంప్యూటర్ చూస్తూ వర్క్ చేసినా ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే దీని ఎఫెక్ట్ మనం కూర్చునే విధానంపై కూడా ఏమైనా ఉంటుందా? అంటే చూడండి, అంటే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఫిజికల్
బేసిక్గా చేస్తూ ఉన్నవాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ యోగా కానీ లేకపోతే ఇంకేమైనా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్న వాళ్ళల్లో అంత ఈజీకి ఈ ప్రాబ్లం ఏం రాదు. ఎందుకనంటే దానికి తగ్గట్టుగా వాళ్ళల్లో కాల్షియం యూటిలైజ్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆహ్, ఈ అంటే ఏ విటమిన్స్ ఏవైతే సరఫరా కావాలో కరెక్ట్‌గా అంటే మెటబాలిజం కాల్షియంకి సంబంధించిన మెటబాలిజం కరెక్ట్‌గా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికి ఎక్సర్సైజ్ చేస్తున్నండి, యోగా చేస్తున్న వాళ్ళల్లో అంత ఫ్లెక్సిబిలిటీ బాడీకి ఉంటుంది. దానివల్ల ఈ బోన్స్‌కి కూడా ఉంటుంది. కానీ ఏమి చేయని వాళ్ళలో ఏమవుతుందంటే సడెన్‌గా ఈ స్టిఫ్‌నెస్ ఆఫ్ ద మజిల్స్ వలన కూడా ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. కాబట్టి ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నామండి, దానివల్ల నాకు ఈ ప్రాబ్లమ్ డెవలప్ అయ్యింది అనేది తక్కువ. ఆ యొక్క అవకాశం తక్కువ. కానీ మళ్ళీ కూడా ఉంది. ఒకవేళ ఫిజికల్ స్ట్రెయిన్ నేను ఎక్కువనే అవుతున్నాను, అయినా ఈ ప్రాబ్లమ్ వచ్చేసింది అని అంటే, ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ అయిన వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎక్కువ జిమ్ ఓరియెంటెడ్ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళలో వస్తుందన్నమాట. మజిల్స్‌ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకోవడానికి జిమ్ గానీ, ఇవన్నీ ఎక్కువ ఎక్సర్సైజులు పనికొస్తాయి గానీ, బోన్స్ అరగకుండా ఉండడానికి పనికిరావు. కాబట్టి బోన్ అరగకుండా ఉండాలి అంటే ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా సప్లిమెంట్ అంటే నార్మల్ ఆహారమే అనుకోండి. బట్ ఈ ఈ కాలంలో ఉన్నటువంటి ఆహారంలో అటువంటివి తగ్గిపోయాయి కాబట్టి విటమిన్ డీని ఇప్పుడు తక్కువ అవుతోంది, ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వాలి, కాల్షియం ఏదన్నా తక్కువ అవుతుంది. దాని ప్రకారంగా మనం పాలు తాగడమా, లేకపోతే ఎగ్ తినడమా వాటెవర్ ఇట్ మే బి ఆ రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉండాల్సొస్తుందనమాట. ఇప్పుడు మీరన్నట్టు ఎండకి అసలు ఎక్స్‌పోజ్ అవ్వడం అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే యెస్. సూర్యుడు రాకముందే పరిగెడతా ఉంటాం. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటాం. ఎక్కువ టైం ఎక్కడంటే బాక్సెస్‌లోనే ఉంటున్నాం. ఏసీలో అసలు ఎండ చాలా వరకు ఇప్పుడు జనరేషన్‌లో చెమట అంటే అసలు అది పట్టకూడదు అనే ఒపీనియన్ కూడా ఉంది చాలా మందికి. యాహ్! అసలు చెమట బాబోయ్! అన్నట్టుగా ఉంటారనమాట. అసలు చెమట పట్టడానికి వీలు లేదు అన్నట్టు ఉంటారు. సో, ఇలాంటి టైంలో మనం బయటికెళ్ళి చూడడం అనేది ఖచ్చితంగా కష్టమే అవుతుంది. మరి ఇలాంటి టైంలో ఫుడ్ గాని, డైట్ గాని ఏమన్నా ఎలా తీసుకోవాలంటారు? చూడండి, పర్టిక్యులర్‌గా బోన్స్ విషయానికి వచ్చినట్టయితే, బోన్ రిలేటెడ్ మనకు వెన్నుముకకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ఏమన్నా ఫుడ్ అనంటే, పర్టిక్యులర్‌గా ఈ ఫుడ్ తినడం వల్ల ప్రాబ్లమ్ వస్తుందన్నట్టుగా ఉండదు. కానీ ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే పర్టిక్యులర్ ఫుడ్స్ తింటే మంచిదన్నట్టు. అంటే మనం తినే ఆహారంలో తప్పకుండా కొంత కాల్షియం తప్పకుండా ఉండాలి. బ్యాలెన్స్‌డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్‌డ్ డైట్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. దానికి తోడు ఏంటి, ఈ కాల్షియం కరెక్ట్‌గా ఉండాలి. విటమిన్ డి అనేది కొంచెం మనం ఎండకి ఎక్స్‌పోజ్ అవుతూ ఉండేటట్టుగా ఉండాలి. విటమిన్ బి12 కరెక్ట్‌గా ఉండాలి. ఇంకేవైనా మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినరల్స్ కూడా మన బాడీకి కరెక్ట్‌గా వచ్చేటట్టుగా ఉండాలి. ఇలా తీసుకోవాలంతే. ఇంకా లేదు కాల్షియం ఎందులో దొరుకుతుంది? మామూలుగా మిల్క్‌లో కాల్షియం ఉంటుంది. లేకపోతే ఈ ఎగ్స్‌లో కాల్షియం ఉంటుంది. ఏదో మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌లో కూడా కాల్షియం బాగా ఉంటుంది. కాబట్టి ఆ ఓరియెంటెడ్ చూసుకొని వాటికి సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇన్ జనరల్‌గా మనకు అంటూ ఉంటారు. అంటే నేను విన్నా లేడీస్‌లో ఎవరికైనా కాల్షియంకి సంబంధించి ఏమైనా కంప్లెయింట్స్ ఉంటే సెసమి సీడ్స్ నువ్వులు ఏవైతే ఉంటాయో అవి హ్మ్. ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే డైలీ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేని వాళ్ళైతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది మనం తగ్గించొచ్చు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, జనరల్‌గా నువ్వులు అనంటే నువ్వుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. మెయిన్‌గా కాల్షియం. కాల్షియం ఉండేటట్టు ఇప్పుడు పల్లీలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నువ్వులున్నాయి. వీటంటే దాంట్లో ఎంతో కొంత కాల్షియం కూడా ఉంటుంది. నో ప్రాబ్లమ్, తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఎక్కువ చెప్పాలంటే అందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది జనరల్‌గా నువ్వుల్లో. అయితే ఇప్పుడు మనకి జనరల్‌గా కూడా మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ అనేవి జనరల్‌గా కూడా వస్తాయి. ఇలా మనకి హ్మ్. స్పాండియోలైటిస్ గాని, లోసిస్ గాని ఇవేవి కాకుండా మనకి జనరల్‌గా కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. మరి ఆ పెయిన్స్‌కి, ఈ పెయిన్స్‌కి తేడా ఏంటంటారు? చూడండి, ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నేమో కరెక్ట్‌గా మన వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలు. బోన్స్‌కి మధ్యలో ఉన్నటువంటి సమస్యలు. డిస్క్ డిస్‌ప్లేస్ అవ్వడమో, డిస్క్ అరిగిపోవడమో, డిస్క్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్‌కి రావడం వల్లనో, లేకపోతే ఇంజ్యూరీస్ తర్వాత వచ్చేటటువంటి సమస్యల నుంచి జనరేట్ అయ్యే పెయిన్ ఒక విధంగా ఉంటుంది. ఈ పెయిన్స్ ఎలా ఉంటాయి అనంటే, వెన్నెముకకు సంబంధించిన పెయిన్స్‌లో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పెయిన్ లోకలైజ్డ్‌గా అక్కడే ఉండొచ్చు. ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఇన్‌ఫ్లమేషన్ వచ్చిందనుకోండి, అక్కడ పెయిన్ అక్కడే ఉంటుంది. ఒకవేళ స్పాండైలోసిస్‌లో కొంచెం జరిగి పక్కన ఉన్నటువంటి నర్వ్స్ కంప్రెస్ చేస్తున్నట్టయితే, ఆ నర్వ్ ఎక్కడెక్కడ సప్లై అవుతుందో ఆ ఏరియా అంతా పెయిన్ ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఎక్స్టెన్షన్ ఆఫ్ పెయిన్ ఇక్కడి నుంచి అక్కడ దాకా లాగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లంబార్ రీజన్‌లో ఏదైనా పెయిన్ వచ్చింది. అక్కడ ఏదో నర్వ్స్ బయటకి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి నర్వ్‌ని కంప్రెస్ చేస్తున్నాయి డిస్క్. ఈ ఏరియా అంతా పెయిన్ రావచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్‌లో కొన్ని నర్వ్స్ బయటికెళ్ళి ఒక బండిల్ లాగా ఫార్మ్ అయిపోయి సయాటిక్ నర్వ్ అని ఫార్మ్ అవుతుంది. ఆ నర్వ్ దాదాపుగా పాదం వరకి ఉంటుంది. ఆ నర్వ్ కంప్రెషన్ ఏమన్నా అయినట్టయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా లాగుతుంది. కొంతమందికి పైనుంచి కింది దాకా లాగుతుంది. కొంతమందికి కింది నుంచి పై దాకా లాగినట్టుగా వస్తుంది. ఇది ఒక సిమ్టమ్. కొంతమందికి తిమ్మిరొస్తుంది. ఇవన్నీ బోన్స్ నుంచి వెన్నుపాముకు సంబంధించినటువంటి నర్వ్ కంప్రెషన్, ఆ వెన్నుపాముకు సంబంధించిన ప్రాబ్లమ్ యొక్క సిమ్టమ్స్.
ఒకవేళ అదే మీరన్నారు కదా బ్యాక్ ఎలా తెలుస్తుందండి, వెన్నుపాముకు సంబంధించిన సిమ్టమ్స్ ఏమో ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ మజిల్‌కి సంబంధించినటువంటి పెయిన్స్ అంటే పర్టిక్యులర్ అదే ఏరియాలో వస్తాయి. క్రాంప్ ఉంటుంది కదా! మజిల్ క్రాంప్ అంటారు. మనం ఏదన్నా సడెన్‌గా వెయిట్ ఎత్తినప్పుడు ఒకసారిగా ఆ మజిల్ కొంచెం డిస్‌ప్లేస్ అయినట్టుగా అయిపోయి ఒక మజిల్ పైన ఇంకో మజిల్ ఆనుకొని ఉండడం వలన స్టిఫ్‌నెస్ వలన వచ్చేటటువంటి పెయిన్. దిస్ ఈజ్ మజిల్ క్రాంప్. అండ్ ఇంకోసారి ఇంకా వేరే పెయిన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క పెయిన్స్, సాఫ్ట్ టిష్యూ పెయిన్స్ అంటారు. ఇప్పుడు కిడ్నీ బ్యాకేక్ వచ్చింది. మనం ముందు చూసుకోవాలి. బోన్‌కి సంబంధించిన పెయినా, మజిల్‌కి సంబంధించిన పెయినా, లోపల ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూస్‌కి సంబంధించిన పెయినా. రీనల్ పెయిన్ ఈ ఏరియా పెయిన్ అంటేనే మనకేమొస్తుంది? కిడ్నీ పెయినా. కిడ్నీ పెయిన్ అంటే దానికి వచ్చే సిమ్టమ్ వేరు. ఆ పెయిన్ లోపల డెవలప్ అవుతుంది. లోపల నుంచి టువర్డ్స్ మీడియల్లీ ట్రావెల్ చేస్తుంది. యూరిన్ పోసిన తర్వాత కొన్నిసార్లు తక్కువ అవుతుంది. ఒకసారి యూరిన్‌కి వెళ్ళే ముందు విపరీతంగా ఎక్కువ అవుతుంది. ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్‌ని బట్టి ఇది వెన్నుపాముకు సంబంధించిందో, మజిల్‌కి సంబంధించిందో కాదు, సాఫ్ట్ టిష్యూస్‌కి సంబంధించినటువంటి పెయిను అని తెలుస్తుంది. సరే. రెండోదేంటి? మజిల్ పెయిన్. మజిల్ పెయిన్ అయితే అక్కడే ఉంటుంది. మనం ఏదన్నా కొంచెం మసాజ్ చేస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది. లేదంటే కొంచెంసేపు పడుకొని అలాగే చక్కగా పడుకొని కొంచెం లేసిన తర్వాత కొంచెం ఆ మజిల్ స్టిఫ్‌నెస్ ఏమన్నా ఉన్నట్టయితే అది తగ్గిపోతుంది కాబట్టి అక్కడ రిలీఫ్ వస్తుంది. కానీ అదే బోన్‌కి సంబంధించిన పెయిన్ ఏదైతే ఉంటుందో అంత ఈజీగా రిలీఫ్ రాదు. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ రిలీఫే వస్తుంది కానీ అది క్యూర్ అయినట్టుగా పూర్తిగా తగ్గదు. కాబట్టి దానికి ఏదైనా ట్రీట్మెంటో లేకపోతే తప్పకుండా కొంచెం యోగా పోస్చర్స్ ఏమైనా చేసినప్పుడే తగ్గుతుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వెదర్ ఇట్ ఈజ్ ఏ వెన్నుపాముకు సంబంధించిన పెయినా, లేకపోతే మజిల్ నుంచి వచ్చిన పెయినా, లేదంటే సాఫ్ట్ టిష్యూ పెయినా అనేసి. ఇప్పుడు ఇలాంటి పెయిన్స్ ఎవరికైనా వస్తే ఓన్లీ పెయినే ఉంటుందా? పెయిన్‌తో పాటు ఇంకేమైనా సింప్టమ్స్ చూపిస్తాయా? అంటే మనకి కొన్ని రకాల ఫుడ్ తినేటప్పుడు మనకు అవి ఎక్కువ అవ్వడం, కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ తినేటప్పుడు బానే ఉందనిపించడం. హ్మ్. అలా ఫుడ్‌కి రిలేటెడ్‌గా ఏమైనా ఉంటదా? లేకపోతే ఓన్లీ ఈ పెయిన్ లక్షణాలతో పాటు ఇంకేమైనా లక్షణాలు చూపిస్తాయా మనం తెలుసుకోవడానికి? చూడండి, వెన్నుపాముకు సంబంధించిన దాంట్లలో పెద్దగా ఈ ఫుడ్ తింటే ఎక్కువ, ఈ ఫుడ్ తింటే తక్కువ అన్నట్టుగా ఏముండదు. హ్మ్. ఒకసారి బోన్ జరిగిందా పెయిన్ కంటిన్యూస్‌గా ఉంటుంది. ఏదన్నా కంప్రెషన్ అవుతుందా దానికి తగ్గట్టుగా తిమ్మిరి రావడమో, పెయిన్ రావడమో, ఎక్స్‌టెన్షన్ ఆఫ్ పెయిన్ రావడం అన్నీ ఉంటాయి. దాంతో ఫుడ్‌తో పెద్దగా వెన్నుపాముకు సంబంధించిన సమస్యల్లో ఇది తింటే ఎక్కువ అవుతుందండి, ఇది తింటే తక్కువ అవుతుంది అన్నట్టుగా ఉండదు. కానీ మజిల్‌కి సంబంధించినటువంటి అదే ఈ బ్యాక్‌లో ఉండేటటువంటి మజిల్స్‌కి సంబంధించిన దాంట్లో మనం ఎక్కువ పులుపు తిన్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పులుపు గానీ, లేకపోతే ఎక్కువగా ఈ స్టిఫ్‌నెస్‌ని క్రియేట్ చేసేటటువంటి ఫుడ్స్ ఏమన్నా తిన్నామనుకోండి, శనగపిండి గానీ, వీటి వలన కొంతమందికి అందరికీ కాదు, గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. గ్యాస్ ఫార్మేషన్ అయినప్పుడు కొంచెం డైజెస్టివ్ డిస్టర్బెన్స్ వచ్చేసి గ్యాస్ ఫార్మేషన్ అయినప్పుడు ఎప్పుడైతే బాడీలో గ్యాస్ నిండుకుంటుందో మజిల్స్ స్టిఫ్ అవుతాయి. హ్మ్. కాబట్టి పెయిన్ ఎక్కువవుతుంది. అలాంటి వాళ్ళలో ఇఫ్ ఇట్ ఈజ్ మజిల్ పెయిన్, మయాల్జియా లేదంటే స్టిఫ్‌నెస్ ఆఫ్ ద మజిల్స్ ఉన్నట్టయితే ఈ ఏదన్నా ఇది తిన్న తర్వాత నాకు ఈ పెయిన్ ఎక్కువవుతుందండి అనంటే వాటిని మనం తగ్గించుకోవడం మంచిది. కానీ వెన్నుపాముకు సంబంధించిన సమస్యల్లో పర్టిక్యులర్‌గా ఈ ఫుడ్ తినొద్దు అన్నట్టుగా ఏముండదు. అదనమాట. ఓకే. ఇంకా సాఫ్ట్ టిష్యూ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఓరియెంటెడ్ పెయిన్ అనుకుందాం. కిడ్నీలో ఏదో స్టోన్ వచ్చింది దాని వలన వచ్చిన పెయిన్. కిడ్నీలో స్టోన్ కూడా కారణం కాల్షియం మెటబాలిజం ఉంటుంది కదా! హ్మ్. కాబట్టి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ కాల్షియం ఆ టైంలో మనం తీసుకోలేము. అంటే ఇప్పుడు ఎగ్ గానీ, మిల్క్ గానీ స్టాప్ చేయమని చెప్తారు. అదే ఎక్కువ ఐరన్ కంటెంట్స్ కూడా కొంచెం తగ్గించండి. స్టోన్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంది. పాలకూర గానీ ఇలాంటివి కొంచెం తక్కువ తినండి. ఎక్కువ వాటర్ తాగండి. వీలైనంత ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి. యూరిన్‌కి ఎక్కువ సార్లు వెళ్ళండి అని చెప్తారు. కాబట్టి వేటి సమస్యను బట్టి, వాటి లక్షణాలను బట్టి మనం ఫుడ్ కూడా కొంచెం చూసుకొని తీసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. హ్మ్. వాళ్ళకి జనరల్‌గా డెలివరీ అయ్యే టైంలోని వాళ్ళకి హ్మ్. అనెస్థీషియా ఇస్తారు. హ్మ్. బ్యాక్‌ని ఇలా కొంచెం హ్మ్. ఫోల్డ్ చేసి ఇస్తూ ఉంటారు. హ్మ్. ఆ టైంలో చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. హ్మ్. అది ఏ రకమైన పెయిన్ అంటారు? అది ఏ విధంగా తగ్గుతుందంటారు? అసలు తగ్గించొచ్చంటారా దాన్ని? జనరల్‌గా అనెస్థీషియా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ లంబార్ వర్టిబ్రాలు అలా బెండ్ చేసి వర్టెబ్రాస్ మధ్య నుంచి ఇంజెక్షన్ ఇస్తారు. లోపల ఇంజెక్షన్ అంటే అలా ఇంజెక్షన్ ఇస్తారు. అలా దాన్ని లంబార్ పంక్చర్ అంటారు. లంబార్ పంక్చర్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమైనా ఫ్లూయిడ్ తీయాలన్నప్పుడు ఏదో కొన్ని ఇన్ఫెక్షన్స్‌లో అక్కడ ఉన్నటువంటి సీఎస్ఎఫ్ అంటారు. సెరిబ్రల్ ఫైనస్ ఫ్లూయిడ్ తీసేసి టెస్ట్ చేయడానికి అయినా కూడా అది చేస్తారు. కొంతమంది విషయంలో మాత్రమే దానివల్ల ఒకసారి పంక్చర్ అయింది కదా అక్కడ. పంక్చర్ నుంచి కూడా సెన్సిటివ్ అంటే ఒకసారి న్యూరలాజికల్ థింగ్ యాక్టివేట్ అయిపోయి అంటే ఒక స్టిమ్యులస్ లాగా అది పనిచేసి దానివల్ల ఒక సెన్సిటివ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి. అందరికీ రాదు. కొంతమందికి అలా వస్తుంది ఆ టైం బీయింగ్‌కి. తర్వాత కొంత టైం తర్వాత తగ్గిపోతుంది. కొంతమందికి అప్పుడు వస్తుంది కంటిన్యూయస్‌గా ఉంటుంది. కొంతమందికి అప్పుడేం రాదు. ఆ తర్వాత వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత కొంత టైం తర్వాత మెల్లగా అదే పర్టిక్యులర్ ఎక్కడైతే పంక్చర్ చేశారో, ఎక్కడైతే ఇంజెక్షన్ ఇచ్చారో అలా పెయిన్ వస్తుందనమాట. కాబట్టి ఇట్స్ డిఫరెంట్. అయితే దాన్ని ఎలా తగ్గించాలి అని అంటే
దానికి ఏదో ఫుడ్‌తోనో లేకపోతే ఏమన్నా పర్టిక్యులర్ ఎక్సర్‌సైజెస్‌తోనో అని కాదు. దానికోసం మెడికేషనే అవసరం ఉంటుంది. హోమియోపతిలో చెప్పాలనంటే దానికి చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. అలా పంక్చర్ ఇంజ్యూరీ అయినప్పుడు వేరే దాంట్లో ఎంతవరకు పనిచేస్తాయో గానీ హోమియోపతిలో మాత్రం చాలా చక్కటి మెడిసిన్స్ దానికొస్తుంది. లెడంపాల్ అని ఒక మెడిసిన్ ఉంది. దట్ ఈజ్ ఫర్ పంక్చర్ టైప్ ఆఫ్ వుండ్స్. అంటే ఇలా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు గానీ, ఏదన్నా కుచ్చుకున్నప్పుడు గానీ, ఏదన్నా ముల్లు కుచ్చుకున్నప్పుడు గానీ, ఇలాంటివేమన్నా పంక్చర్ అయి ఉంటుంది కదా! అలాంటి వాటిని చాలా సమస్యలను చాలా ఈజీగా తగ్గించేటటువంటి మెడిసిన్ అది పనిచేస్తుందనమాట. అంటే ఇన్ జనరల్‌గా మనకి తెలిసి హోమియోపతి మెడిసిన్ పర్సన్ టు పర్సన్ సేమ్ డిసీజ్ అయినా కానీ వేరు వేరు ఉంటుంది అంటారు. ఇప్పుడు మీరు ఇట్లా ఆ మెడిసిన్ పేరు చెప్పారు. అంటే ఇప్పుడు ఆ పెయిన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మెడిసిన్‌ని ఈక్వల్‌గా తీసుకోవచ్చు అంటారా? హోమియోపతి విధానంలో 2 విధాలుగా మనం మెయిన్‌గా ట్రీట్ చేయొచ్చు. ఒకటేమో కాన్స్టిట్యూషన్ పద్ధతి. అంటే మొత్తం పర్సనాలిటీని అసెస్ చేస్తూ ఇవ్వడం. పర్మనెంట్ క్యూర్ కోసం అన్నట్టుగా లేకపోతే జెనెటికల్‌గా వచ్చేటటువంటి కొన్ని ఇంబాలెన్సెస్‌ను కూడా బ్యాలెన్స్ చేయడానికి మనం కాన్స్టిట్యూషన్‌గా యూజ్ చేసినట్టయితే పనిచేస్తుందన్నమాట. ఇక్కడ ఒక మనిషికి అదే బ్యాకేక్ ఉంది. కానీ మనం ఇస్తున్నదే బ్యాకేక్‌ని బట్టి కాకుండా పర్సనాలిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక విధానం. ఇదే మెయిన్ విధానం. కానీ ఒకవేళ అక్యూట్‌గా ఉన్న సమస్యల్లో అప్పటికప్పుడే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఉన్న లక్షణాలను బట్టి గానీ, ఉన్న పాథాలజీ కండిషన్‌ని బట్టి గానీ ఇస్తామనమాట. ఇప్పుడు నేను ఏదైతే లెడపాల్ అని చెప్తున్నానో అక్కడ ఉన్నటువంటి పర్టిక్యులర్ లక్షణాన్ని, పర్టిక్యులర్ కాజేషన్‌ని బట్టి చెప్తున్నాను. అక్కడ ఉన్న కారణం ఏంటి? పంక్చర్. పంక్చర్ కోసం అంటే కాజేషన్‌ని బట్టి కూడా మనం హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వచ్చు. అక్కడ డెవలప్ అయినటువంటి పెథాలజీని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వచ్చు. ఏదన్నా కొన్ని పర్టిక్యులర్ సింప్టమ్స్ డెవలప్ అయినటువంటి సింప్టమ్స్‌ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వచ్చు. ఈ విధంగా రకరకాలుగా మెడిసిన్ ఇవ్వచ్చు. పర్సనాలిటీ కోసం ఇచ్చేదనేది ఏదైతే ఉందో అది దట్ ఈస్ ద మెయిన్ ఎండ్ అనమాట. అంటే హోమియోపతిలో దట్ ఈస్ ద వెరీ స్టాండర్డ్ థింగ్. బట్ ఇలా లెడంపాల్ అని నేను చెప్పాను. అది ఏ వరకైనా గానీ పనిచేస్తుందనమాట. అంటే మీన్స్ ఆ పర్టిక్యులర్ అంటే మా సజెషన్ ఏంటి? కుచ్చుకోవడం. కుచ్చుకున్నప్పుడు అది తప్పకుండా యూజ్ చేయొచ్చనమాట. అంటే అది యూజ్ చేసిన తర్వాత ఇన్ని మంత్స్‌లోపు అది క్యూర్ అయిపోతుంది అని ఉందా? అది ఒక్కసారి మనకి క్యూర్ అయితే మళ్ళీ లైఫ్ టైమ్ రాదు. లేదు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇది వాడుకోవాలి అని అలా ఏమైనా ఉంటుందా? చూడండి అలా అలా కుచ్చుకున్నప్పుడు వచ్చినదనంటే మనం ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత తప్పకుండా రిలీఫ్ వస్తుంది. కొంతమందికి వారం రోజులు రావచ్చు. కొంతమందికి ఓ 10, 15 డేస్ తర్వాత యూజ్ చేసిన తర్వాత రావచ్చు. ఒకసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాదు అనేది ఏం లేదు. కానీ మోస్ట్‌లీ రాకపోవచ్చు, రావచ్చు కూడాను. కానీ ఒకసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే అప్పుడు మనం కాన్స్టిట్యూషన్ కోసం ఇవ్వాలనమాట. ఓకే సార్. ఓన్లీ పర్టిక్యులర్ కాజేషన్‌ని బట్టి ఇచ్చాం. కొంత రిలీఫ్ తీసుకొచ్చాం. కానీ వాడామండి, తగ్గింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వాడాం లెడంపాలు. కొన్ని రోజులు తగ్గింది. మళ్ళీ వస్తుంది. అంటే ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ముందు ఇచ్చి కొంచెం తగ్గినప్పుడు బాగానే ఉంది ఇప్పుడు అనుకున్నప్పుడు అప్పుడు కాన్స్టిట్యూషన్‌గా ఇస్తాం. అప్పుడు రాకుండా ఉంటుందన్నమాట. ఓకే సార్. ఇప్పుడు మనం ఇన్ని రకాల పెయిన్స్ కోసం మాట్లాడుకున్నాం. హ్మ్. ఇన్ జనరల్‌గా మనకెలా ఉంటదంటే, ఈ పెయిన్‌లో ఉన్న చిన్న చిన్న వేరియేషన్ అనేది మన మైండ్ అంతలా క్యాచ్ చేయకపోవచ్చు. హ్మ్. ఇన్ జనరల్‌గా మనకేదైనా వినగానే ఎలా హ్మ్. ఉంటదంటే, అమ్మో! నాకొస్తుంది అరే రెగ్యులర్‌గా పెయిన్. నా పెయిన్ హ్మ్. ఇదేనేమో అని చెప్పి మనకుంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు 3 చెప్పారు సార్. స్పాండియోలైటిస్, లెథిసిస్ అలాగే లోసిస్ అని చెప్పి 3 చెప్పారు. సో, ఈ మూడిట్లో మనకి వచ్చిన పెయిన్ ఏ పెయిన్ అని మనం తెలుసుకోవాలంటే దానికి ఎలా నిర్ధారించొచ్చు? అంటే ఏమైనా టెస్ట్‌లుంటాయా? లేకపోతే కేవలం మనం సింప్టమ్స్‌ని బట్టే ఇది అని చెప్పేసి చెప్పేయొచ్చా? సింప్టమ్స్‌ని బట్టి కొంతవరకు చెప్పొచ్చు. కానీ ఏవైనా గాని అంటే ఇప్పుడు నేనన్నాను గదా! అరిగిపోయినప్పుడు, డిస్క్ అరిగిపోయినప్పుడు స్పాండైలోసిస్ అనే కండిషన్‌లో డిస్క్ సాధారణంగా అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు పెయిన్ ఒకే దగ్గర ఉండడం, ఎక్స్‌టెన్షన్ కావడం, తిమ్మిరి పట్టడం. ఇది స్పాండైలోసిస్ యొక్క లక్షణం. కాబట్టి దాన్ని బట్టి అది స్పాండైలోసిస్ అని కనుక్కోవచ్చు. స్పాండియోలైటిస్‌లో పెయిన్ ఉంటుంది. ఎక్స్‌టెన్షనో, తిమ్మిరిలో ఉండవు. ఏముంటుంది? స్టిఫ్‌నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్ రిలేటెడ్‌లో ఏదైనా స్టిఫ్‌నెస్ వచ్చిందనుకోండి. దాన్ని యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అని అంటారు. యాంకోలైజ్ అంటే ఒక బోన్ ఇంకొక బోన్ ఇలా చూపించాను కదా! ఇలా స్టిఫ్ అయిపోయి అతుక్కున్నట్టుగా అయిపోవడం. ఇలాంటప్పుడు ఏమవుతుంది? నెక్ ఇలా స్టిఫ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఏమైనా మాట్లాడంటే మనం ఇలా తిరుగుతాం. వాళ్ళు అలా తిరగలేరు. ఇలా ఇంతే. అంటే ఇది స్టిఫ్ అయిపోయిందన్నమాట. ఇక్కడికి ఇట్లా లాక్ అయిపోయిందన్నమాట. దాన్ని బట్టి ఓహో! ఇది స్పాండిలైటిస్. అది కూడా యాంకోలైజింగ్ స్పాండిలైటిస్. యాంకోలైజ్ అయిపోయింది. అతుక్కుపోయినట్టుగా అయిపోయింది. ఒకవేళ స్పాండిలోలిసిథిసిస్ అనంటే అందులో పెయిన్‌తో పాటుగా నంబ్ అయిపోవడం, పెయిన్‌కి అసలు లేవలేకపోవడం అటువంటి కండిషన్. ఎందుకంటే ఇంజ్యూరీ తర్వాత బ్రేకో లేకపోతే జరిగినటువంటి కండిషన్ కాబట్టి. ఇవే కాకుండా స్పైనల్ కంకషన్ అని కూడా ఉంటుంది. ఒకవేళ బ్యాక్‌కి సంబంధించిన ఇంజ్యూరీస్‌లో స్పైనల్ కంకషన్. స్పైనల్ కంకషన్ ఏంటి అంటే ఇప్పుడు వర్టిబ్రల్ కాలమ్‌లో లాస్ట్‌లో ఏదైతే కాకిక్స్ అనే బోన్ ఉంటుందని చెప్పి మనం కూర్చున్నాం. కాకిక్స్ అనే బోన్ పైన కూర్చున్నాం. పక్కనేమో ఈ పెల్విక్ బోన్ ఉంటుంది. మధ్యలో టిప్‌లో కాకిక్స్ ఉంటుంది. అక్కడ అన్ని నర్వ్స్ అన్నీ బ్రెయిన్ నుంచి వచ్చిన నర్వ్స్ అన్నీ ఒక గుచ్చాలాగా, ఒక జడలాగా అక్కడ ఫార్మ్ అయి ఉంటాయి.
మనం ఎప్పుడన్నా అలా పడిపోవడం, పక్కకు పడిపోతే దట్ ఈస్ డిఫరెంట్ ఇంజురీస్. ఎప్పుడన్నా మెట్లు దిగుతున్నప్పుడు అలా ఒకసారి కూర్చున్నట్టుగా పడిపోయి ఇలా ఇలా కూర్చున్నట్టుగా పడిపోతారు. ఇలా పడిపోయినప్పుడు ఆ టిప్ ఏదైతే ఉందో అది అక్కడ సెయింటియట్ నర్వ్స్, సన్నని నర్వ్స్ ఉంటే ఆ నర్వ్స్ కొట్టుకుంటుందనమాట. ఆ పెయిన్ చాలా టిపికల్‌గా ఉంటుంది. దీన్ని స్పైనల్ కంకషన్ అంటారు. ఈ స్పైనల్ కంకషన్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇంజ్యూరీ. అందులో వచ్చే పెయిన్ వేరే విధంగా ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఇందులో ఇప్పుడు ఇలాంటి పెయిన్స్‌కి అట్లాంటి వాటికి మనం ఏదో నర్వ్‌ని స్ట్రాంగ్ చేయడానికి ఏదో ఫుడ్‌లు ఇట్లాంటివి ఏమి ఉండవనమాట. డైరెక్ట్‌గా తప్పకుండా మెడిసినే వాడాల్సిందే. ఖచ్చితంగా మెడికేషన్ మెడిసినే చేయాలి. వాడాల్సిందే. ఇప్పుడు దీనికోసం కూడా హోమియోపతిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటాయి. ఇలా కంకషన్ రిలేటెడ్‌గా వేరే దాంట్లో అంత కరెక్ట్‌గా ఉండవు గానీ, హోమియోపతిలో చాలా కరెక్ట్‌గా యాక్ట్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఈ మూడింటికి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటుందా? లేకపోతే వేరు వేరుగా ఉంటుందా? డిఫరెంట్ సింప్టమ్స్‌ని బట్టి ఓసారి ఇవ్వాల్సొస్తుంది. ఉన్నటువంటి పాథాలజీ కండిషన్‌ని బట్టి ఇవ్వాల్సొస్తది. ఇంతకుముందు మీరు అడిగారు. ఏం సార్ ఎలా డిసైడ్ చేస్తాం? ఇది లక్షణాలను బట్టి డిసైడ్ చేయొచ్చు ఒకసారి. ఇంకోటేంటి ఇక మెయిన్ టెస్ట్ అనంటే ముందు ఫస్ట్ పోయేది ఎక్స్‌రేకే. హ్మ్. ఎక్స్‌రేకి ఎందుకనంటే ఎక్స్‌రేలోనూ కొంత ఆ డిస్క్ జరిగిందా అన్నది క్లియర్‌గా తెలియకపోయినప్పటికీ ఓకే. ఆ 2 బోన్స్ మధ్యన ఏదో స్పేస్‌లో తేడా వచ్చింది. తక్కువయిందో, ఎక్కువయిందో ఏదో అన్నట్టుగా కనపడుతుంది కాబట్టి కొంతవరకు తెలుసుకోవచ్చు స్పాండిలోసిస్. లెసిథిసిస్‌లో ఆ ఫ్యూజ్ అయిపోయిందనే విషయం కూడా మనకు ఎక్స్‌రేలో తెలుస్తుంది. ఇంకా బాగా క్లియర్‌గా తెలుసుకోవాలి అని అంటే మనం ఎంఆర్ఐ తీస్తాం. ఎంఆర్ఐ తీస్తే అసలు డిస్క్ ముందుకు జరిగిందా? లోపలికి జరిగిందా? పక్కన నర్వ్స్‌ని కంప్రెస్ చేస్తుందా? లేదంటే లోపల ఉన్నటువంటి స్పైనల్ కార్డ్‌ని కంప్రెస్ చేస్తుందా? ఇదంతా మనకు చాలా క్లియర్‌గా తెలుస్తుందనమాట. కాబట్టి మెయిన్ టెస్ట్‌లు ఇవే. కొన్ని సార్లు ఏంటి అనంటే స్పాండిలైటిస్‌లో ఇన్‌ఫ్లమేషన్ అని లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చిన ఇన్‌ఫ్లమేషన్‌లో మనం వేరే బ్లడ్ టెస్ట్‌లు కూడా సరేలే ఏమన్నా సీబీపీ ఇంక్రీజ్ అయ్యిందా? బ్లడ్ సెల్స్ ఏమన్నా పెరిగాయా? వేరే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా? లేదంటే ఏదన్నా సీఆర్‌పీ మామూలు సిరియాక్టివ్ ప్రోటీన్ ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ ఈ ప్రాసెస్ కోసం అని వేరే టెస్ట్‌లు యూజ్ చేస్తారు గానీ, బట్ ఇంగా కొన్ని సార్లు ఏం చేస్తారంటే లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో కూడాను ఇప్పుడు ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ అని 2 ఉంటాయి. ఏఎల్‌టీ, ఈ ఈ ఈ ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ కూడా కొన్నిసార్లు బోన్ రిలేటెడ్ ఇన్‌ఫ్లమేషన్స్‌లో ఇంక్రీజ్ అవుతాయి. వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు గానీ, మెయిన్ టెస్ట్‌లు అనంటే మాత్రం ఎక్స్‌రే గానీ, ఎంఆర్ఐ వల్లనే మనం కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయొచ్చు వెన్నుముకకు సంబంధించిన దాంట్లో. ఇప్పుడు దీనికి మనం మెడికేషన్ అనేది ఖచ్చితంగా వాడాలన్నారు. హ్మ్. ఇన్ జనరల్‌గా మనం ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు ఏమన్నారంటే స్పాండియోలైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ వల్ల, హ్మ్. ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందని. హ్మ్. అంటే దీనికి కూడా ఖచ్చితంగా మెడిసిన్ వాడాలంటారా? లేకపోతే దానంతట అది క్యూర్ చేసుకోవచ్చా? అంటే మనం లైక్ ఫుడ్ ద్వారా గాని, అంటే హ్మ్. మనకదొకటి అవగాహనొచ్చింది. సో, ఏదో హ్మ్. ఇన్ఫెక్షన్ వచ్చింది. సో, అది మనం క్లియర్ చేసుకోవాలి. అంటే జనరల్‌గా బాడీ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ గాని, జనరల్‌గా ఉండేటప్పుడు మనకి వాటర్ ఎక్కువ తాగమంటారు. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ అన్నా, అలానే యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నా వాటర్ ఎక్కువ తీసుకోమంటారు. అలాగే కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోమంటారు. లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోమంటారు. అలా మనం ఏమన్నా చేసి దీన్ని క్యూర్ చేసుకోవచ్చంటారా? లేదు అంటే ఖచ్చితంగా దీన్ని కూడా మనం మెడికేషన్ అనేది ఉండాలంటారా? చూడండి జనరల్‌గా ఏంటంటే, ఈ వీటికి సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఫుడ్ ద్వారా పెద్దగా చేసుకునేది ఉండదు గానీ, తప్పకుండా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ద్వారా చేసుకోవచ్చు. అంటే ఫిజియోథెరపీ గానీ, యోగాకు సంబంధించింది గానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, బ్యాక్ ఏక్ ఉంది. లోవర్ బ్యాక్ ఏక్ పెయిన్ ఉంది. లోవర్ బ్యాక్ ఏక్‌లో స్పాండిలైటిస్ ఉండొచ్చు, స్పాండిలోసిస్ ఉండొచ్చు. ఏదైనా కొంచెం డిస్క్‌కి సంబంధించిన సమస్య ఉంది. అలాంటప్పుడు ఏంటి అనంటే ఫస్ట్‌గా అక్యూట్‌గా కొంచెం రిలీఫ్ రావాలంటే చక్కగా ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన కొంత టైం వరకు పడుకుంటే మజిల్ స్ప్రెయిన్ వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి ఈ పెయిన్స్ కూడాను కొంచెం రిలీఫ్ వస్తాయి. కొంచెం టైం మనకు రెస్ట్ అవసరం అన్నమాట. ఆఫ్టర్ దట్ ఏంటి అనంటే ఇప్పుడు యోగా విషయంలో చెప్పుకున్నట్టయితే భుజంగాసన ఉంటుంది. వీటికి సంబంధించి భుజంగాసన అంటే ఏంటి చేతులు ఇలా పక్కన పెట్టేసి ఇలా ఒక స్నేక్ లాగా ఇలా బోర్లా పడుకొని ఇలా స్నేక్ లాగా అలా పైకి లేపడం బాడీని. అప్పుడేమవుతుంది బోన్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే లోవర్ బ్యాక్‌లో ఉన్నటువంటిది కొంచెం సెట్ చేసుకుంటుంది. అంటే ఆ జరిగినటువంటిది కొంచెం సెట్ చేసుకుంటుంది. టెంపరరీగా గానీ, లేదంటే పర్మనెంట్‌గా గానీ హోమియోపతి మెడిసిన్స్ గానీ, ఈవెన్ ఏవన్నా అవసరం వస్తే ఏవన్నా పెయిన్ కిల్లర్స్ గానీ వాడుతూ, ఈ విధమైనటువంటి ఆసనాలు చేస్తే కొంచెం సెట్ అవుతుంది. ఇది భుజంగాసన. అలాగే శలభాసన అంటారు. బోర్లా పడుకొని ఒక కాళ్ళు ఎత్తితే దాన్ని అర్ధ శలభాసన అంటారు. 2 కాళ్ళు ఎత్తితే పూర్తిగా శలభాసన అంటారు. అంటే లోవర్ బ్యాక్‌కి సంబంధించినటువంటి సమస్యల్లో ఈ ఆసనాలు కొంచెం యూజ్ అవుతాయన్నమాట. ఇలా మీరన్నట్టుగా ఫుడ్ అని చెప్పలేను గానీ, ఇలాంటి విషయంలో తప్పకుండా కొన్ని రకాల ఫిజికల్ ఎక్సర్‌సైజ్, యోగా వంటివి మనకు యూజ్ అవుతాయి. ఫుడ్ అనేది ఎప్పుడొస్తుంది అనంటే, ఒకవేళ డెఫిషియన్సీ మనం బ్లడ్ టెస్ట్‌లు ఇవన్నీ చేసినప్పుడు విటమిన్ డి చాలా తక్కువగా ఉందండి. అలాంటప్పుడు విటమిన్ డిని తీసుకోవాల్సొస్తుందనమాట. ఇవి ఒకటి. ఇంకోటేంటంటే మెయిన్‌గా ట్రీట్మెంటే అవసరం వాటికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ హోమియోపతి డాక్టర్ నేను చెప్పగలంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని మనం అక్కడున్న పరిస్థితిని బట్టి మనం కరెక్ట్‌గా మెడిసిన్స్ ఇచ్చినట్టయితే చాలా చక్కగా తగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి నేనన్నాను అంటే అక్కడ ఒక దగ్గర పంక్చర్ అంటే లేడం పాలనేసి. అదేదో ఫాల్ వలన దేని వలనో ఏదన్నా స్లఫ్ అయింది. గీరుకొని పోయింది. దానివల్ల అనంటే ఏ పెయిన్ అయినా బ్యాక్‌లో ఉన్నటువంటిది.
కెలాండులా అని ఓ మెడిసిన్ యూస్ చేస్తాం. దట్ విల్ బి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా బ్లంట్ ఇంజురీ లాగా అయిపోయింది, కింద పడ్డారు, స్వెల్లింగ్ అయితే వచ్చింది కానీ అక్కడ ఏం టేర్ లేదు, ఏం లేదు, బయటికి రక్తం రావడం అట్లాంటివి లేదు, కానీ స్వెల్లింగ్ వచ్చిందంటే ఒక బ్లంట్ ఇంజురీ, ఏదో బ్లంట్గా ఏదో తాకింది. అలాంటి టైంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా, బ్యాక్ ఏక్ పెయిన్ రావడం అట్లాంటివన్నీ జరుగుతుంది. అలాంటి టైంలో ఆర్నికా యూస్ చేస్తున్నట్టు. ఇంతకుముందు ఒకటి చెప్పాను, స్పైనల్ కంకషన్ అని, కూర్చున్నప్పుడు సెయింటియర్ నర్వ్స్కి దెబ్బ తాకినప్పుడు, అలాంటి దాంట్లో హైపరికమ్ అనే ఓ మెడిసిన్ యూస్ చేస్తాం. ఇలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఫుడ్డు వాటికంటే ఎక్సర్సైజ్ని కొంచెం ఎక్కువ చెప్పొచ్చు, అదేవిధంగా ఈ మెడిసిన్స్ని ఎక్కువ చెప్పొచ్చు. వీటి వలన మనం బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. మనం ఈ మెడికేషన్ ఏదైతే ఉందో అది హోమియోపతిలో మనం లైఫ్ టైం వాడాలంటారా దీనికి? లేదండి అని అంటే కొంత టైం కోసం, అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యను బట్టి కొంతమందికి 3 నెలల్లో 4 నెలల్లో తగ్గిపోవచ్చు, కొంతమందికి సంవత్సరం 2 సంవత్సరాలు పట్టొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ లైఫ్ లాంగ్ మెడిసిన్ అని ఏం కాదు. బట్ కొన్నిసార్లు ఉన్న సమస్యను బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. కొంతమందిలో 1-2 మంత్స్‌లోనే తగ్గిపోతుంది, కొంతమందికి 6 మంత్స్ పడుతుంది, కొంతమందికి ఇంకా ఎక్కువ పట్టొచ్చు. కాబట్టి అక్కడ ఉన్న సమస్యను బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ వాడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఇందులో స్టేజెస్‌లా ఏమన్నా ఉంటాయా సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా అప్పుడే వాళ్ళకదొచ్చింది. కానీ వాళ్ళకి తెలియలేదు. హ్మ్. వాళ్ళకి తెలియక ఏవేవో మెడిసిన్ అంటే జనరల్‌గా మనం నార్మల్ పెయిన్ అనుకోని కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడడమో, లేకపోతే హ్మ్. ఇంకే హోమ్ రెమెడీస్ ఏవో చేయడమో, హ్మ్. అలా రిలీఫ్ చేసుకొని కొద్ది రోజుల తర్వాత అంటే కొంచెం అప్పటికి కొంచెం పెయిన్ అనేది ఎక్కువవుతుంది. అంటే ఆ పార్ట్‌లో ఆ ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. సో, కొంతకాలం అయింది కాబట్టి ఆ ప్రెషర్ ఎక్కువ పడేటప్పటికి అక్కడ ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో, అలాంటి టైంలో కూడా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకొని రిలీఫ్ అవ్వచ్చంటారా? లేకపోతే ఈ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకైతే కొద్ది రోజులు మెడిసిన్‌తో క్యూర్ చేయొచ్చు. తర్వాత స్టేజ్‌కొస్తే గనక మనం లైఫ్ టైమ్ మెడిసిన్ వాడాలి. అలాంటివేమన్నా ఉంటాయా? ఇందులో పర్టిక్యులర్ డయాగ్నోస్టిక్ నేమ్స్ లేవు స్టేజెస్ అని. కానీ ఇనిషియల్‌గా వచ్చిందైతే తొందరగానే తగ్గిపోతుంది. బాగా క్రోనిక్ వచ్చిందనంటే బాగా అరిగిపోయిందండి పూర్తిగా. ఫర్ ఎగ్జాంపుల్ 2 వర్టిబ్రాస్ మధ్యలో ఉన్నటువంటి డిస్క్ టోటల్‌గా అరిగిపోయింది. అలాంటి దాంట్లో ఏం చేస్తాం, మనం 70-80% అరిగిపోయి పక్కకు పూర్తిగా జరిగిపోయింది అని అంటే దానికి తప్పకుండా సమయం పడుతుంది. ఇప్పుడిప్పుడే అనుకోకుండా ఏదో స్ప్రెయిన్ వచ్చింది, ఎలా వచ్చిందంటే కొంచెం రెస్ట్ తీసుకొని కొద్దిగా మెడిసిన్స్ యూజ్ చేస్తే సరిపోతుందనమాట. అదంతా ఎంత కాలం నుంచి ఉంది, ఎంత డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయ్యిందనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఎక్కువ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యిందనుకోండి, చాలా కాలం నుంచి ఉంది, అలాంటి వాటికి చాలా టైం పడుతుంది. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్‌లో అది పూర్తిగా ఇన్‌ఫ్లమేషన్ వచ్చి కొత్త ఆస్టియోఫైట్స్ ఫార్మ్ అయ్యి, అంటే బోన్ సెల్స్ ఫార్మ్ అయ్యి 2 బోన్స్‌ని అతుక్కునేటట్టే చేసేసిందది. అలాంటి దాన్ని, అతుక్కునేటట్టు చేసిన దాన్ని మళ్ళీ మనం ఓన్లీ మెడిసిన్స్‌తో పూర్తిగా క్యూర్ కూడా చేయలేం. కొంతవరకు వాటిలో ఉన్నటువంటి స్టిఫ్‌నెస్‌ని తగ్గించగలం. ఓ 70% వరకు కూడా స్టిఫ్‌నెస్ తగ్గుతుంది మంచి కేసెస్‌లో. కానీ పూర్తిగా క్యూర్ చేయడం అనేది కొన్నిసార్లు కాదు కూడాను. అంటే ఓన్లీ మెడిసిన్స్‌తో. దానికి తప్పకుండా సంథింగ్ ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్ కూడా కొన్నిసార్లకు వెళ్ళాల్సొస్తుందనమాట. ఓకే. ఎమర్జెన్సీ మన హ్యాండ్స్ దాటిపోయిందంటే ఖచ్చితంగా మనం సర్జరీకి కూడా వెళ్ళాల్సి రావచ్చు. అంత ఎఫెక్ట్. జనరల్‌గా సర్జరీకి మేము ఎప్పుడు యాస్ ఎ హోమియోపతి డాక్టర్ మేము సజెస్ట్ చేయము. ఇలాంటి మెడిసిన్స్ ద్వారానే చాలా వరకు తగ్గుతాయి, మోర్ దెన్ 90% ఆఫ్ కేసెస్. బట్ కొన్ని సార్లు మాత్రమే, ఎస్పెషల్‌గా ఇంజ్యూర్డ్ తర్వాత వచ్చినటువంటి కేసెస్‌లో బాగా డిస్‌ప్లేస్ అయిపోయి ఉందండి అని అంటే అప్పుడు సర్జరీకే వెళ్ళండి అనే చెప్తామనమాట. మనకి జనరల్‌గా పెయిన్ రాగానే పెయిన్ రిలీఫ్ కోసం అని చెప్పి మనం కొన్ని రకాలు వాడుతూ ఉంటాం మెడిసిన్స్ అనేవి. అలా హోమియోపతిలో వీటికి సంబంధించి ఏమైనా పెయిన్ వచ్చేటప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకునే లోపు పెయిన్ అనేది కంట్రోల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, అలా ఆ పెయిన్ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఉంటుందా మన దగ్గర? ఇప్పుడు చూడండి, జనరల్‌గా ఇప్పుడు మా దాంట్లో రస్టాక్స్ గానీ, ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆర్నికా గానీ, బ్రెయోనియా గానీ, కాల్చికమ్ గానీ, ఇలా కొన్ని మెడిసిన్స్ టెంపరరీగా పెయిన్‌ని రిలీఫ్ చేయడంలో కూడా పనిచేస్తాయి. కానీ కొంత ఎక్స్‌టెంట్ వరకే పనిచేస్తాయి. 100%గా ఇది వేసుకున్నామంటే 100% పోదు. కానీ చాలా వరకు 70-80% ఆఫ్ ద పెయిన్‌ని అవి రెడ్యూస్ చేస్తాయి. ఆ తర్వాత మన ట్రీట్మెంట్ మనం నడిపిస్తూ ఉంటాం కాబట్టి స్లోగా కవర్ అవుతుంది. కాబట్టి హోమియోపతిలో టెంపరరీగా ఇప్పుడు ఎలాగైతే జ్వరం వచ్చింది అంటే పారాసిటమాల్ వేసుకుంటాం. అలాగా పెయిన్ కొంచెం ఏదో బ్యాక్ ఏకో లేకపోతే మజిల్‌కి సంబంధించిన పెయినో లేదా వర్టిబ్రాస్‌కి సంబంధించిన పెయినో అంటే చాలా మెడిసిన్సే ఉన్నాయి. ఇప్పుడు క్యాల్కేరియాఫాస్ అని ఓ మెడిసిన్ ఉంటుందండి. అంటే అదేంటి, ఇప్పుడు మినరల్ డెఫిషియన్సీ నుంచి ఒకవేళ పెయిన్స్ డెవలప్ అయ్యాయనుకోండి అలాంటప్పుడు. ఇంకొకటి హోమియోపతిలో కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. సప్లిమెంట్స్ ఏంటి అని అంటే బయో కాంబినేషన్స్ అంటారు. ఇవన్నీ మన బాడీకి ఏ మినరల్స్ కావాలో ఆ మినరల్స్ యొక్క డెఫిషియన్సీ నుంచి ఒకవేళ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నట్టయితే సాధారణమైన ట్రీట్మెంట్ అంటే కాజేషన్ని బట్టో, పెథాలజీని బట్టో, లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యూషన్‌ని బట్టో మెడిసిన్ ఇస్తూ కూడాను ఈ సప్లిమెంట్స్‌గా ఈ బయో కాంబినేషన్స్‌ని ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఈ బయో కాంబినేషన్స్ ఏం చేస్తాయనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తక్కువుంది, మనం కాల్షియం టాబ్లెట్ వేసుకున్నాం. ఇలా కాదు, ఈ బయో కాంబినేషన్స్ మనం ఒకవేళ ఇందులో కూడా కాల్షియం రిలేటెడ్‌గా బయో కాంబినేషన్ ఉంటుంది. క్యాల్కేరియా ఫాస్ అని ఏదో ఉంటుంది, అది ఇచ్చాం. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే
మనం తినే ఆహారంలో ఉండే కాల్షియంని అది పట్టుకునేటట్టుగా చేస్తుందనమాట. అంటే ఇప్పుడు బయట నుంచి కాల్షియం వేసుకునేదానికంటే ఉన్న ఆహారంలోనే అది యుటిలైజ్ అయ్యేటట్టుగా చేస్తుందనమాట. అలా ఇది పనిచేస్తుంది. సార్ అంటే ఇప్పుడు ఈ హోమియోపతి మెడిసిన్ వాడేటప్పుడు ఫుడ్ డైట్ ఏమైనా పాటించాల్సి ఉంటుందా? ఫుడ్ డైట్ అంటే హోమియోపతి మెడిసిన్స్‌కి ఒక రెస్ట్రిక్షన్ అనో, లేకపోతే పథ్యం అంటారు చూడండి, అలా అనో ఏమీ లేదు. హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఏ ఫుడ్ అయినా ఎలాగైనా తినొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యకు కొన్ని తినకూడదు అన్నట్టుగా ఉంటుంది. ఇంతకుముందు అన్నాను కదా! ఒకవేళ స్టిఫ్‌నెస్ వస్తుందంటే, గ్యాస్ ఫార్మేషన్ వచ్చి స్టిఫ్‌నెస్ వస్తుందంటే, పులుపు తిన్నట్టయితే ఎక్కువ అవుతుంది స్టిఫ్‌నెస్. గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువైపోయి లేకపోతే అలా. కాబట్టి ఆ ఉన్న సమస్యను బట్టి మనం కొన్ని తినాలి, కొన్ని తినకూడదు అనేటట్టుగా కొన్ని ఉంటాయి కానీ, హోమియోపతి మెడిసిన్స్‌కి అయితే ఈ మెడిసిన్ వాడుతున్నందుకు పథ్యంలాగా లేకపోతే ఇది రెస్ట్రిక్ట్ చేయాలన్నట్టుగా అయితే ఏముండదు. ఏమైనా తినొచ్చనమాట. ఓకే సార్. అంటే ఈ స్పెయిన్‌కి సంబంధించి ఇవి మాత్రమే ఉంటాయా? ఇంకేమైనా సమస్యలుంటాయా? స్పైన్‌కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనం జనరల్‌గా ఇవి చెప్పాం కదా! అరిగిపోయేటటువంటి సమస్యలు ఇలాంటివి ఉంటాయి. ఇంజ్యూరీస్‌కి సంబంధించినవి ఉంటాయి. కొన్నిసార్లు స్పర్ అని డెవలప్ అవుతుంది. స్పర్ అని అంటే ఈ కాల్షియం మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వలన కొన్నిసార్లు బాడీ పైన ప్రెషర్ పడ్డప్పుడు స్పర్ అంటే ఏంటంటే ఒక కొత్త బోన్ గ్రోత్ రావడం. ఓకే. బోన్ పెరిగింది బోన్ అంటూ పెరిగింది ఉంటారు. అని అంటుంటారు. కొన్నిసార్లు వేలల్లో బోన్ పెరిగింది. ఇలా ఏదో స్టిఫ్‌గా ఈళ్ళలో గ్రోత్ వచ్చింది. బోన్ పెరిగింది. చాలామందికి పొద్దున పొద్దున ఈ ఏదైతే కాల్కేనియన్ స్పర్ అనే పెయిన్ ఉంటుంది. పొద్దున లేచి కింద అడుగు పెట్టేసరికి విపరీతమైన పెయిన్ వస్తుందండి అని అంటారు. ఓహ్! దానికి రీజన్ ఇదా సార్? ఇన్ జనరల్‌గా నేను కూడా అందులో బోన్ 2 పెరిగింది ఉంటాయి అందులో. జనరల్‌గా చాలామంది చెప్తుంటారు. అసలు అడుగు పెట్టామా చాలా పెయిన్ వస్తుంది. తర్వాత కొంచెం నడిచిన తర్వాత కొంచెం తగ్గుతుంది. అక్కడ కింద ఉండే మజిల్స్‌లో ప్లాంటర్ ఫ్యాషియాసిస్ ఉంటుంది. ఈ ఫేషియాకి సంబంధించిన ఇన్‌ఫ్లమేషన్ వలన ఆ పెయిన్ వస్తుంది ఒకటి. ఇంకా ఫేషియాకి సంబంధించిన ఇన్‌ఫ్లమేషన్ పెయిన్ కొంచెం కొన్ని ఈజీగానే తగ్గుతుంది ఇన్‌ఫ్లమేషన్ తగ్గిన తర్వాత. కానీ బోన్ గ్రోత్ ఉంటుంది. కాల్కేనియం అనే బోన్ గ్రోత్. దాన్ని కాల్కేనియన్ స్పర్ అంటారు. అలాగే వర్టిబ్రల్ కాలంలో కూడా ఉండే బోన్స్‌లో ఎప్పుడన్నా స్పర్ డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. దానికి ఒకటేమంటే జనరల్‌గా అంటే సర్జికల్ ప్రొసీజర్ దాన్ని కట్ చేయాలని అంటారు. కానీ హోమియోపతిలో అలాంటి స్పర్ని కూడా కరిగించేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి. బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. కొన్ని ఇయర్స్ వరకు 2, 3 ఇయర్స్ వరకు అలా వాడుతూ ఉంటే స్లోగా తగ్గుతుంది. వాళ్ళ బాడీ టెండెన్సీని బట్టి కొంతమందికి 4, 5 నెలల్లో కూడా తగ్గిపోవచ్చు. బోన్ గ్రోత్ వచ్చింది కూడాను పూర్తిగా కరిగిపోయే అవకాశం కూడా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటుందన్నమాట. చాలా చక్కగా చెప్పారు సార్. అంటే వెన్నుపూసకి, అలాగే మెడకి సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి పెయిన్స్ మనకొస్తూ ఉంటాయి? కొన్ని పెయిన్స్ వచ్చేటప్పుడు మనం దాన్ని ఏ విధంగా గుర్తించొచ్చు? అలాగే మనం గుర్తించలేని టైంలో ఎలాంటి టెస్టులు చేసుకోవాలి? దానికి హోమియోపతిలో మెడిసిన్ ఏ విధంగా ఉంటుంది? ఎలా క్యూర్ చేసుకోవచ్చు? ఇలాంటివన్నీ చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సో మచ్ సార్.